హలో ఆల్ అండ్ వెల్కమ్ టు టైవ్యూ. చాలా రోజుల తర్వాత ఈ వీక్ అప్డేట్స్ చెప్తున్న నాకే నచ్చాయండి. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ SSMB 29 అప్డేట్స్. క్రేజీగా ఉన్నాయి అప్డేట్స్. పుష్ప క్లైమాక్స్ గురించి బన్నీ చెప్పిన మాటలు, కళ్యాణ్ గారు మళ్ళీ షూటింగ్స్ లో జాయిన్ అవబోతుండడం, ఉపేంద్ర గారి UI మూవీ రిలీజ్ ని అనౌన్స్, ఇలా అన్ని బాగా నచ్చిన అప్డేట్సే. సో అస్సలు ఏ మాత్రం లేట్ చేయకుండా మీరు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకుంటే మొదలెట్టేద్దాం. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే డిమాంటీ కాలనీ పార్ట్ 1 చాలా బాగుంటుంది కదా, సీక్వెల్ కూడా అలానే ఉంటుంది అని వెళ్ళా. కానీ సినిమా అయితే నాకు నచ్చలేదండి. పేరుకే డిమాంటీ కాలనీ మిస్టరీ గురించి, కానీ సినిమాలో అది తప్ప అన్ని జరుగుతూ ఉంటాయి. పార్ట్ 1 లానే ఒక క్లోజ్డ్ స్పేస్, ఒక హోటల్లో ఇరుక్కుపోతారు. బట్ మనకెక్కడ వీళ్ళు ఇప్పుడు ఎలా బయటపడతారు అనే టెన్షనే క్రియేట్ చేయలేకపోయారు. ఓవరాల్ గా చాలా డిసప్పాయింట్ అయ్యా. పరాక్రమం ఈ మూవీ రివ్యూ 4 లైన్స్ లో క్లుప్తంగా చెప్పడం కష్టం అండి. ఫుల్ రివ్యూ ఛానల్లో ఉంది, సో వెంటనే చూసేయండి. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే రాజా గౌతమ్ లీడ్ గా చేస్తున్న బ్రహ్మానందం గ్లిమ్స్ రిలీజ్ అయింది. చాలా నచ్చింది. మళ్ళీ చాలా రోజులకి వెన్నెల కిషోర్ గారికి మంచి రోల్ పడినట్టుంది. మంచి ఎంటర్టైనర్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. భలే ఉన్నాడే ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో రాజ్ తరుణ్ క్యారెక్టర్ కొత్తగా అనిపించింది. ఫన్ అండ్ డ్రామాతో ఉన్న ఈ ట్రైలర్ నాకైతే లాస్ట్ ఫ్యూ రాజ్ తరుణ్ మూవీస్ తో కంపేర్ చేస్తే కొంచెం ప్రామిసింగ్ గానే అనిపించింది. చూడాలి రాజ్ తరుణ్ కి సినిమా అయినా హిట్ ఇస్తుందో లేదో. రుద్ర గరుడ పురాణ టీజర్ రిలీజ్ అయింది. ప్లాట్ వరకు ఇంట్రెస్టింగ్ గానే ఉంది. 25 years బ్యాక్ యాక్సిడెంట్ అయిన బస్ ఇప్పుడు మళ్ళీ కనిపిస్తే థీమ్ బాగుంది కదా. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మగధీర, రణదేవ్ బిల్లా, దేవ్ గిల్ మూవీ అహో విక్రమార్క ట్రైలర్ రిలీజ్ అయింది. యాక్షన్ అయితే ఏదో పెద్ద హీరో సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది. సినిమా 30th August రిలీజ్ అవుతుంది. ఇక ఈ వీక్ లిరికల్స్ ఒకసారి చూసేస్తే కిరణ్ అబ్బవరం వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ లిరికల్ రిలీజ్ అయింది. లిరిక్స్ చాలా బాగున్నాయి. వీడియో సాంగ్ కూడా. రూరల్ ఏరియా లొకేషన్స్ లో ఉన్న ఈ సాంగ్ వింటే చాలా బ్రీజీ అండ్ ఫ్రెష్ ఫీల్ వస్తుంది. సుహాస్ జనక అయితే గనక మూవీ నుండి ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళం సాంగ్ రిలీజ్ అయింది. చాలా బాగుంది. ఈ వీక్ లిరికల్స్ లో నా ఫేవరెట్ సాంగ్ ఇదే. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఈ కబుర్లు వింటుంటే ఈ సాంగ్ మీ వైఫ్ కోసం స్టేటస్ పెట్టండి, ఖచ్చితంగా మురిసిపోతుంది. సింగిల్స్ అయితే అట్లీస్ట్ విని చూసి నా పెళ్ళానికి ఎప్పుడు ఇలా చెప్తాను అన్నైనా కలలు కనండి. బట్ సాంగ్ మాత్రం మిస్ అవ్వకండి. సుడిగాలి సుధీర్ గోట్ మూవీ నుండి బాసే సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ చాలా బాగుంది. అది పక్కన పెడితే సుధీర్ గారు డాన్స్ చింత కొట్టేశారు. ఈ స్టైలిష్ స్టెప్స్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఉరుకు పటేలా మూవీ నుండి ఓరి మాయలోడా సాంగ్ రిలీజ్ అయింది. నా ఫేవరెట్ స్ఫూర్తి జితేందర్ పాడారు. చాలా బ్యూటిఫుల్ ఉంది సాంగ్. చిన్న సినిమా అని ఇగ్నోర్ చేయొద్దు. లిరిక్స్ కూడా చాలా క్యాచీ ఉన్నాయి. ఆల్సో ఉత్సవం మూవీ నుండి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ సాంగ్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే SSMB 29 గురించి కొన్ని క్రేజీ అప్డేట్స్ అయితే తెలిసాయి. ఎంతవరకు నిజమో పక్కన పెడితే RRR, కల్కి, బాహుబలి, సలార్, సీతారామ మూవీస్ కి విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసిన TP విజయన్ ఇన్స్టా స్టోరీ ఇది. ఆ బాటమ్ లో చూడండి 2028 అని ఉంది. అంటే SSMB 2029 రిలీజ్ అవ్వడానికి ఇంకో 4 years పడుతుందన్నమాట. అంటే అప్పటికి మా భరత్ గారికి పెళ్లి అయితే ఫస్ట్ డే మిడ్-నైట్ షోకి వెళ్ళడానికి వాళ్ళ వైఫ్ పర్మిషన్ ఇస్తుందో లేదో. ఏనా భరత్ చూసుకో మరి. అది పక్కన పెడితే అతను మహేష్ బాబు బర్త్డే కి ఒక పోస్ట్ వేసి కొంతమంది యాక్టర్స్ ని ట్యాగ్ చేశారు. వాళ్ళెవరో తెలిస్తే జ్వరం వచ్చేస్తుంది మీకు. క్రిస్ హెమ్స్వర్త్, దీపికా పదుకోన్, చెల్సియా, మోహన్ లాల్, నాగార్జున అండ్ పృథ్వీరాజ్ వీళ్ళందరినీ మెన్షన్ చేశారు. కాస్టింగ్ అయితే అద్దరిపోయింది కదా. అండ్ ఇతనే గరుడా వింగ్స్ పిక్స్ పెట్టి SSMB 29 డైరీస్ అని రాశాడు. అంటే SSMB 29 గరుడా రిలేటెడ్ సబ్జెక్టా ఏమో. ఈ విజువల్ డిపార్ట్మెంట్ ఆర్టిస్ట్ చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో ఏంటో పోను తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ న్యూస్ తో హైప్ ఎక్కించేసుకుందాం. విజేంద్ర ప్రసాద్ గారు, మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చేయండి సార్. మీరైతే కరెక్ట్ డౌట్స్ అన్ని క్లారిఫై చేసేస్తారు. అండ్ మహేష్ బాబు గారి వాయిస్ మళ్ళీ వినే ఛాన్స్ వచ్చిందండి. పేటిఎం, గూగుల్ పేలో కాదు, ఈసారి డైరెక్ట్ స్క్రీన్ మీదనే. ముఫాసా మూవీ తెలుగు వర్షన్ లో ఆ క్యారెక్టర్ కి మన బాబే వాయిస్ ఇస్తున్నారు. ముఫాసా మహేష్ బాబు వాయిస్ లో ఎలా ఉంటుందో తెలియాలంటే రేపు మండే వరకు వెయిట్ చేయండి. తెలుగు ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. అయినా సినిమా 2028 అంటే ఇయర్ కి 2 రిలీజ్లు ప్లాన్ చేసేసుకుంటే 4 years కి సెట్ అయిపోతుంది. మహేష్ బాబు గారి బ్రదర్ అయిన రమేష్ బాబు గారి అబ్బాయి ఘట్టమనేని జయకృష్ణ త్వరలోనే మూవీస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రభాస్, అనురాఘవపూడి సినిమా విషయానికి వస్తే లొకేషన్ రెక్ లో ఉన్నారంట డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్. ఇది సినిమాటోగ్రఫర్ స్టోరీ. ఆల్సో SSMB 29 డీటెయిల్స్ రివీల్ చేస్తా విజువల్ డిపార్ట్మెంట్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసిన అతనే ఈ ఫోటో పెట్టారు. గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది సౌత్
ముంబైలో ఉన్న హాజ్ అలీ దర్గా అని తెలుస్తుంది. హను గారు, మీరు ఇండియాలో ఏ ప్లేస్ అయినా తిరగండి, లొకేషన్స్ అయితే అద్దరిపోవాలి. కల్కి మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ జోకర్ లా ఉంది అన్న బాలీవుడ్ యాక్టర్ హర్షద్ వార్సీపై చాలా కామెంట్స్ వస్తున్నాయి. మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు కూడా సినిమా అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కి హర్షద్ ఫ్యూచర్ లో ఇక ఫెలో యాక్టర్స్ గురించి మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ మెయింటైన్ చేయాలి అని ఒక లెటర్ లో రాశారు. ఇది ఇలా ఉంటే కల్కి డైరెక్టర్ నాగశ్విన్ ఈ న్యూస్ అండ్ సోషల్ మీడియా ట్రోల్స్ పై రియాక్ట్ అవుతూ లెట్స్ నాట్ గో బ్యాక్వర్డ్, అందరూ ఇండియన్ సినిమా వైపు చూస్తుంటే మనం నార్త్ అండ్ సౌత్ అని ఫైట్ చేసుకోవద్దు, హర్షద్ కొంచెం బెటర్ వర్డ్స్ చూస్ చేసుకొని ఉండుంటే బాగుండేది, అయినా పర్లేదు మీ పిల్లల కోసం బుజ్జి టాయ్స్ పంపిస్తా అని చెప్పారు. ఈసారి కల్కి 2కి ఫస్ట్ డే చూసిన వాళ్ళు ప్రభాస్ వాజ్ బెస్ట్ ఎవర్ అని ట్వీట్ చేసేలా కష్టపడతా అన్నారు. అది జెంటిల్మెన్ సబదా అంటే. ఇలా పాజిటివ్ గా తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఏమంటారు? చాలా కాలానికి పుష్ప 2 నుండి ఏదో ఒక న్యూస్ వచ్చిందండి. మొన్న ఈవెంట్ లో పుష్ప 2 గురించి బన్నీ చెప్తూ ఇప్పటి వరకు నేను చేసిన క్లైమాక్స్ లో అన్నిటికన్నా టఫెస్ట్ క్లైమాక్స్ పుష్ప 2 కోసం షూట్ చేశా అని చెప్పారు. ఏంటి అంత బాగుంటుందా క్లైమాక్స్? పుష్ప క్లైమాక్స్ కన్నా బాగుంటుందా? ఏమో బన్నీ చెప్తున్నాడంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉండాలి మరి. ఆల్సో పుష్ప 2 మూవీ నా ఫ్యాన్స్ కి అంకితం అని బన్నీ చెప్పారు. ఆ అంకితం ఏదో త్వరగా చేసేయండి సార్. అండ్ సినిమా December 6th కే వస్తుందని చాలా గట్టిగా చెప్తున్నారు ఫ్యాన్స్. మీరు ఏం డౌట్లు పెట్టుకోకండి. ఇంకా రామ్ చరణ్ గారి మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ డిసెంబర్ రిలీజ్ కి దిల్ రాజు గారు కన్ఫర్మ్ చేశారు. అండ్ బుచ్చిబాబు రామ్ చరణ్ మూవీలో కామెడీ ఉంటుందని రామ్ చరణ్ గారు చెప్పారు. కామెడీయా? ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. రవితేజ్ గారికి తన 75th మూవీ షూట్ లో ఇంజరీ అయిందంట. బట్ ఇంజరీ అయినా కూడా రవితేజ్ గారు సాంగ్ షూట్ చేశారంట. పెయిన్ ఎక్కువ అవడంతో చిన్న సర్జరీ అయింది అండ్ ఒక 4 weeks రెస్ట్ తీసుకోమన్నారంట. రవితేజ్ గారు, ఇన్ని ఇయర్స్ అయినా మీకు ఇంకా సినిమా అంటే పిచ్చి తగలేదండి బాబు. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా విశ్వంబర పోస్టర్ రిలీజ్ అయింది. చిరు గారు, అంజీతో మిస్ అయిన సక్సెస్ ఈ సినిమాతో తీరిపోవాలి. సరిపోయే శనివారం మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సినిమాకి UA సర్టిఫికేట్ వచ్చిందంట. అండ్ 2 hours 50 minutes రన్ టైం అంట. మళ్ళీ పెద్ద సినిమానే. ఈసారి కలెక్షన్స్ వైజ్ కూడా పెద్ద సినిమా అవ్వాలి మరి. నాగ చైతన్య తండేల్ మూవీ కోసం హైదరాబాద్ అవుట్స్కట్స్ లో భారీ శివుడి సెట్ వేశారంట. అండ్ జాతర ఎపిసోడ్ కూడా ఉంటుందంటున్నారు. రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ గోపిచంద్ గారితో ఒక మూవీ చేయబోతున్నారంట. వరుణ్ తేజ్ మత్కా మూవీ షూట్ ప్రస్తుతం కాకినాడలో జరుగుతుంది. ఒక ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారంట. మిరాయ్ మూవీ నుండి తేజ సజ్జా న్యూ లుక్ రిలీజ్ అయింది. నివేత అండ్ ప్రియదర్శి 35 మూవీ September 5th రిలీజ్ అవుతుంది. పూరి గారి అబ్బాయి ఆకాష్ జగన్నాథ్ తన కొత్త సినిమా తల్వార్ ని స్టార్ట్ చేశారు. ఈటీవీ విన్ వాళ్ళు గోదావరి యాక్టర్ సుమంత్ తో ఒక ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా పూజ సెరమనీ కూడా అయింది. సుహాస్ జనక అయితే గనక September 7th రిలీజ్ అవుతుంది. ఆల్సో సుహాస్ ఓబామా ఇయోరామా మూవీ పోస్టర్ రిలీజ్ అయింది. మొత్తానికి రాజావారు రాణి గారికి పెళ్లి అయిపోయింది. అదేనండి మన కిరణ్ అబ్బవరం అండ్ రాశియా గోరఖ్ మ్యారేజ్ గురించి. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. సౌండ్ ఆఫ్ ఉపేంద్ర UA మూవీ రిలీజ్ అయింది. మ్యూజిక్ బాగుంది కానీ అంతకు మించి హై ఇచ్చిన న్యూస్ ఏంటంటే మొత్తానికి ఉపేంద్ర గారి UA మూవీ ఈ అక్టోబర్ లో రిలీజ్ అవబోతుంది. అమ్మయ్య, మొత్తానికి సినిమా చూడబోతున్నాం. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఈ మూవీ 31st October రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ధోని అయిపోయింది, ఇప్పుడు యువరాజ్ సింగ్ బయోపిక్ రాబోతుందంట. టీ సిరీస్ వాళ్ళు ఈ మూవీని తీస్తున్నారు. ఇంకా ఏ యాక్టర్ కన్ఫర్మ్ అవ్వలేదు. మీరు చెప్పండి, ఏ యాక్టర్ అయితే యువరాజ్ సింగ్ బాగుంటుందంటారు? బాలీవుడ్ కి మరో సౌత్ డైరెక్టర్ వెళ్ళబోతున్నారు. ఆమిర్ ఖాన్ తో లోకేష్ కనగరాజ్ ఒక మూవీ చేయబోతున్నారని న్యూస్ వినిపిస్తుంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావాలి. తమిళ ఇండస్ట్రీలో అక్టోబర్ లో పెద్ద క్లాష్ రాబోతుంది. సూర్య ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కంగు అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి వెట్టెన్ మూవీస్ 2 October 10th రిలీజ్ అవుతున్నాయి. ఏమవుతుందో మరి. తలపతి విజయ్ తన పొలిటికల్ పార్టీ తమిళగ వెట్రుకళగం ఫ్లాగ్ అండ్ సాంగ్ లాంచ్ చేశారు. అండ్ పార్టీ ఐడియాలజీ, ప్రిన్సిపల్స్ అండ్ యాక్షన్ ప్లాన్ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పారు. అండ్ తలపతి విజయ్ అప్కమింగ్ గోట్ మూవీ September 5th రిలీజ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైం ఆల్మోస్ట్ 3 hours ఉంటుందంట. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం OTT రిలీజెస్ విషయానికి వస్తే ప్రభాస్ కల్కి మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఒక్క హిందీ వర్షన్ మాత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ధనుష్ రాయన్ మూవీ ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. విరాజీ అండ్ కాలరాత్రి మూవీస్ ఆహాలో స్ట్రీమ్ అవుతున్నాయి. మాయలో సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవండి గురుగారు ఈ వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎగ్జైట్ చేసిన 2 న్యూస్లు అంటే, ఒకటి SSMB 29 అప్డేట్స్, ఎంతవరకు నిజమో తెలీదు. అండ్ ఎవరో చెప్తే అసలు నమ్మే వాళ్ళమో కాదో గానీ విజువల్ డిపార్ట్మెంట్ ఆర్టిస్ట్ చెప్పేసరికి కొంచెం నమ్మేలానే ఉంది. మిగతా కాస్ట్ ఏమో గానీ సినిమాలో క్రిస్ హెమ్స్వర్త్
అంటే మన థార్ ఉంటే మాత్రం అది మామూలు అచీవ్మెంట్ కాదు ఇండియన్ సినిమాకి. SSMB 29 రిలీజ్ కి, రికార్డ్స్ కి, కలెక్షన్స్ అన్నిటి గురించి ఇండియన్ సినిమాలో అదొక సపరేట్ చాప్టర్ గా చెప్పుకుంటారు. రెండోది పుష్ప 2 క్లైమాక్స్ గురించి బన్నీ ఇచ్చిన ఎలివేషన్. ఇంతవరకు తన క్లైమాక్స్ లలో టఫెస్ట్ అన్నారంటే సుకుమార్ గారు ఆ సీన్స్ కోసం యాక్టర్స్ ని గట్టిగానే విండేస్తుంటారు. సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి ఎలా తీశారు అనేది. అదండి గురుగారు మరి సంగతి. ఇంతటితో ఈ కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.